హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ జెమీ ఊసో వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు. ఈ మ్యాచ్ లో తెలివిగా జెమీ ఊసో గాడి గెలుస్తాడు. ఆ తర్వాత గెలిచిన మూమెంట్ లో జెమీ ఊసో ఉంటే ఇక నన్నే ఓడిస్తావరా అని ఇక డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు. ఒక క్లేమోర్ ని కూడా ఇస్తాడు డ్రూ మ్యాక్ఇంటైర్ జెమీ ఊసోని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ద మీజ్ అండ్ కార్మెలో వర్సెస్ R-Truth అండ్ LA నైట్. వీళ్ళ నలుగురి మధ్యలో మంచిగా మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనే షిన్సుకే నాకమోరా గాడు వచ్చి LA నైట్ పైన అటాక్ చేస్తాడు. LA నైట్ పైన అటాక్ చేయడంతో ఇక R-Truth ని గుద్ది R-Truth ని పిన్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు కార్మెలో అండ్ ద మీజ్ అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది ఫైనల్ బాస్ ద రాక్ వచ్చాడు. ఈ రోజు ది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ద రాక్ రావడానికి గల కారణం ఏంటిదంటే WWE WrestleMania 42 ని అనౌన్స్మెంట్ చేయడం కోసం ద రాక్ ఈ రోజు రావడం జరిగింది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. 2026లో ఏప్రిల్ 11, 12 తేదీన న్యూ ఓర్లాండ్ సిటీలో జరగబోతుంది WrestleMania 42 బేబీస్. ఈ WrestleMania 42 UK లండన్ లో జరిగేది, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్లేస్ మారిపోయింది, అమెరికాలోనే జరగబోతుంది WWE WrestleMania 42. ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ద రాక్ కోడిని పిలుస్తాడు. కోడి వస్తాడు. కోడి వచ్చిన తర్వాత ఇలా అంటాడు, నీకేం కావాలి, WWE ఛాంపియనా అని అంటాడు. ఈ బెల్ట్ కావాలా అని అంటాడు. ఆ తర్వాత ద రాక్ ఇలా అంటాడు, ఐ డోంట్ వాంట్ యువర్ WWE ఛాంపియన్షిప్ బెల్ట్, ఐ వాంట్ యువర్ సోల్ అని అంటాడు. అంటే నీ WWE ఛాంపియన్ బెల్ట్ నాకు వద్దు, నీ ఆత్మ నాకు కావాలి అని అంటాడు. నీకేమైనా అర్థమైందా కోడి అని ద రాక్ అంటాడు. కోడి ఏమో ద రాక్ ముఖం చూస్తూ ఉంటాడు. నీకిప్పుడు అర్థం కాదులే, WWE ఎలిమినేషన్ ఛాంబర్ టొరంటోలో నేను కూడా వస్తున్నాను, అప్పుడు నీకు అర్థమైతుంది ఏందో అని. ద రాక్ ఏం చేయబోతున్నాడు WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో వచ్చి అని అంటే 7th మెంబర్ గా WWE ఎలిమినేషన్ ఛాంబర్ లో ఎంటర్ కాబోతున్నాడు ద రాక్. ఎందుకంటే ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, TKOకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అతను ఏమైనా చేయగలడు. మీకు తెలిసిందే సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ నలుగురు కొట్లాడుతూ రింగ్ అవతల వెళ్ళిపోతారు. అప్పుడు రెఫరీ గాడు ఏం చేస్తాడంటే 1, 2, 3 అని కౌంట్ చేస్తూ ఉంటాడు. నువ్వు కౌంట్ చేసావనుకో నీకు పీకి పడేస్తా అని అంటే ఇక రెఫరీ గాడు కింద పైన మూసుకొని సప్పుడు దాకా ఉంటాడు. అది ద పవర్ ఆఫ్ ది రాక్. ద రాక్ క్యాన్ డూ ఎనీథింగ్. అతను ఏమైనా చేయగలడు, ఎందుకంటే అతను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, TKOకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి. ఈ WWE ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ లో ఖాళీ 6 మందే ఆడుతారు. 7th మెంబర్ కూడా ఆడొచ్చు, ఒకసారి ఆడారు కూడా. ఈ దాంట్లో కూడా 7th మెంబర్ గా యాడ్ కావచ్చు. ద రాక్ ఎలిమినేషన్ ఛాంబర్ లో ద రాక్ కూడా ఆడతాడని తెలుస్తుంది. ద రాక్ గెలిచి WWE ఛాంపియన్ కోడీ రోడ్స్ కి ఛాలెంజ్ చేస్తాడని అనిపిస్తుంది WWE WrestleMania 41 లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో టిఫినీ ట్రాసెస్ వర్సెస్ లివ్ మోర్గన్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది టిఫినీ ట్రాసెస్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ట్రిస్ స్ట్రాడస్ వచ్చి లివ్ మోర్గన్ పైన అటాక్ చేస్తుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత క్వీన్ షార్లెట్ పేర్ వచ్చి టిఫినీ ట్రాసెస్ ని గుద్ది చూపిస్తుంది WrestleMania 41 లో మన ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉందని. ఆ తర్వాత వీళ్ళది ఒక గొడవ, నాకు అర్థం కాదు వీళ్ళది ఏం గొడవనో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా అంటే చాలా డేంజరస్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓరి నాయనో ఓరియమ్ము, సోలో సకోయా అండ్ జేకబ్ ఫాతు వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాన్. వీళ్ళ నలుగురి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది. చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఓరి నాయనో ఇదేం గుద్దుడురా బాబు. సోలో సకోయాని గుద్ది సోలో సకోయాని పిన్ చేసి ఆ తర్వాత గెలుచుకుంటారు బ్రాన్ స్ట్రోమన్ అండ్ డీమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో.
ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టుకుంటారు. మంచిగా సాగుతున్న మ్యాచ్ లోకి ఇక స్ట్రీట్ ప్రాఫిట్ వాళ్ళు వచ్చి చాలా అంటే చాలా డేంజర్ గా అటాక్ చేస్తారు. ఓపెన్ పైన కూడా అటాక్ చేసుకుంటూ ఉంటారు. ఓరి నాయనో ఇదేం గుద్దుకునుడో గానీ మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ద రాక్ ఏం చేయబోతున్నాడు, టొరంటోలో జరగబోయే ఎలిమినేషన్ ఛాంబర్ లో ఏం చేయబోతున్నాడో డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ లోనే తెలుస్తుంది. ఈసారి రోమన్ రెయిన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ మాత్రం కాదు, ఇంకో ఏదో ప్లాన్ ఉంది. ఈసారి కోడి రోడ్స్ వర్సెస్ ద రాక్ ది డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఓరి నాయన ఓరి అమ్ము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ సీ ది ఎలిమినేషన్ ఛాంబర్ బేబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ subscribe my channel.